ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ గూడా ఉండట్లేదు. రూపాయి గూడా ఉండట్లేదు. ఖర్చులకి మళ్ళీ వెతుక్కోవాల్సొస్తోంది. అప్పు సప్పు చేయాల్సొస్తోంది. ఇది చాలా మందికున్న సమస్య అండి. అసలు సంపాదనే లేదు గదండీ! అనేవాళ్ళు కొంతమందుంటారు. డోంట్ వర్రీ బాధపడొద్దు సంపాదిస్తారు. మీరు గూడా సంపాదిస్తారు. కానీ ఆ సంపాదించిన రోజు కూడా ఉపయోగం ఏమి ఉండదండి. మీరు గూడా ఏమీ హ్యాపీగా ఉండరు. ఎందుకు? సంపాదిస్తారు కానీ ఒక్క రూపాయి కూడా మీ చేతిలో ఉండదు. వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఆ రోజు అవసరానికి ఉండదు. తర్వాత ఏదైనా పెద్ద అవసరమో, చిన్న అవసరమో వచ్చినా గానీ ఖర్చు పెట్టుకోవడానికి చేతిలో డబ్బులుండవండి. ఇక్కడ కొన్ని అలవాట్లు కారణం అంటున్నారు. మనం పర్సనల్ ఫైనాన్స్‌లో చాలా విషయాలు చెప్పుకుంటున్నాం గదండీ! ఇది మరి చాలా ముఖ్యమైన విషయం. ఇది నేను చెప్తోంది కాదండి. చాణక్యుడు అంటాం చూడండి. ఏది కౌటిల్యుడు ఆయన మారుపేరు. అర్థశాస్త్రాన్ని రచించింది ఆయనే. ఆయన కూడా ఇదే విషయం చెప్తాడు. ఇప్పటిది కాదు. 2000 సంవత్సరాల కిందటిది కదా అర్థశాస్త్రం. మరి అప్పటినుంచి ఇప్పటి వరకు కూడా కామన్‌గా చెప్పుకుంటున్న విషయాలు మనలో కొంతమందికి తెలుసు. కానీ లోపలికి వెళ్లి తెలుసుకునే ప్రయత్నం చేయం. దానివల్ల ఇదిగో ఈ సమస్యొస్తోంది. సో, దయచేసి మరి నేను సంపాదిస్తున్నాను, చేతిలో రూ. 4 ఉండాలనుకుంటున్నాను అనే వాళ్ళకి ఈ వీడియో బాగా పనిచేస్తది. కానీ సంపాదిస్తున్నారు, కానీ రూపాయి కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నారు. మనల్ని అప్పుడప్పుడు అప్పులు అడుగుతూ ఉంటారు చూడండి. అప్పులప్పారావులు. వాళ్ళకి కూడా పంపించండి. ఇబ్బందేమీ లేదు. వాళ్ళు కూడా ఏమీ అనుకోరు. కానీ బాగుపడతారు. జీవితాన్ని బాగు చేసుకుంటారండి. సో, మరి డబ్బొస్తోంది. ఏదో రకంగా ఖర్చయిపోతోంది. అది కరిమింగిన వెలగపండు అంటాం చూడండి. ఎలా పోతుందో కూడా తెలీదండి. అలా అయిపోతూ ఉంటుంది. మరి ఈళ్ళు చేస్తున్న ప్రధానమైన తప్పులేంటి అనేది చూద్దాం. ఈరోజు రేపు అసలు పొదుపు అనేది లేదండి. పోయింది. అంటే నంబర్ 1 పాయింట్ చెప్తున్నాను. పొదుపు ఎప్పుడో పోయిందండి. ఎంతసేపు డబ్బు సంపాదించడం, ఖర్చు చేయడం, సంపాదించడం, ఖర్చు చేయడం. ఈ రెండే. అంటే ఇంకా సంపాదించడానికి ముందే ఖర్చు చేసేయడం. ఈ మధ్య ఇది పెద్ద అలవాటు. అంటే క్రెడిట్ కార్డులు వగైరా చాలా వచ్చేసి, వచ్చే నెల సంపాదన గూడా ఈ నెలలోనే ఖర్చు చేసేసి, వచ్చిన తర్వాత వాడికి క్రెడిట్ కార్డ్ కట్టడం. ఏ 40 రోజుల దాకా అవకాశం ఉంది గదా! అని జెప్పి. ఇది చాలా పెద్ద పొరపాటు మనాళ్ళు చేస్తోంది. ఖచ్చితంగా ఒక 20% పొదుపు కింద పెట్టుకోండి. అంటే యూనివర్సల్‌గా అందరికీ ఉపయోగపడే మాటండి ఇది. 20% మినిమమ్ పెట్టుకోండి అని చెప్తున్నారు. ఎందుకు? మరి పొదుపు ఆ 20% ఆ రోజుకి 1000, 2000 ఉండొచ్చు. లేకపోతే 4000 ఉండొచ్చు. కానీ సంవత్సరానికి దీర్ఘకాలంలో చక్రవడ్డీలేస్తే 25 ఏళ్ళకి ఎంతవుతుందో తెలుసా అండి? లక్షలు, కోట్లు అవుతుందండి. సో, ఒక 20% సంపాదన అసలు నాది కాదు అనుకోమంటారు చాలామంది. అంటే ఆటోమేటిక్‌గా అది కట్ అయిపోయి పొదుపులోకెళ్ళిపోయే మార్గం చేసుకోండి. పొదుపు అనంగానే మళ్ళీ అది షేర్లా, మ్యూచువల్ ఫండ్సా, ఇంకోటా, ఎక్స్‌వైజెడ్ అంటారు కదా! వాటి గురించి వేరే చోట చెప్పుకుందాం. ప్రస్తుతానికైతే పొదుపు. పొదుపంటే పొదుపే. మీరెక్కడ చేస్తారు అనేది మీ ఇష్టం. బ్యాంకా, పోస్ట్ ఆఫీసా, ఇంకోటా అనేది కాస్త తెలివిగా రిస్క్ కూడా చూసుకొని, కొద్దిగా రిస్క్ తెలివిగా తీసుకుంటే మంచి ఆదాయాలొస్తాయి. అసలు రిస్క్ వద్దనుకుంటే కాస్త తక్కువ ఆదాయం వస్తుంది. ఇది ఎవరి స్వభావానికి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి కదండీ! ఇది మాత్రం గుర్తు చేసుకోండి. ఇంకా రెండోది, దాన ధర్మాలు చేయకపోయినా కానీ సంపాదన ఉండదు అని చెప్తున్నారండి. ఇదేంటండి దాన ధర్మాలు అది చేస్తే ఉన్న డబ్బంతా అయిపోతుంది కదా! సంపాదన ఉండదు అని కౌటిల్యుడు వీళ్ళు చెప్తున్నారు ఏంటి అని అంటారేమో జాగ్రత్తగా వినండి. మనం ఎవరికైనా కాస్త సాయం చేస్తేనే కదండీ అవతల వాళ్ళు సాయం చేస్తారు. ఇంత ఇంత పెద్ద జీవితంలో ఎవరో ఒకళ్ళు మనకి తగులుతూ ఉంటారు. ఏదో ఒక సాయం కోసం వస్తూ ఉంటారు. అంటే డబ్బే సాయం కాదు. కొంత టైం ఇవ్వచ్చు కొంతమందికి, కొన్ని వస్తువులు ఇవ్వచ్చు, కొంత నాలెడ్జ్ పంచొచ్చు. దాన ధర్మం అంటే ఎంతసేపు అన్ని డబ్బులు మూటగట్టి ఇవ్వడం కాదండి. సో, మరి అప్పుడు ఆ గ్రాటిట్యూడ్ ఉంటుంది గదండీ! మనం జీవితంలో చాలా చాలా సందర్భాల్లో మనం ఏకాకి అయిపోతాం, ఒంటరైపోతాం. అవతలి వాళ్ళు సాయం చేస్తే తప్పించి మనం గట్టెక్కలేని సందర్భాలుంటాయి గదండీ! మరి ఈ సందర్భాల్లో బయటపడడం చాలా కష్టమండి. అనేవాళ్ళు నలుగురు ఎవరికుంటారు? అంటే ఇగో ఇక్కడ. రెండోది దానం, ధర్మం చేసినప్పుడు రూపాయిచ్చినా, 10 ఇచ్చినా, 100 ఇచ్చినా దాన ధర్మాలే అప్పులు కాదు గుర్తుంచుకోండి. ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది సైకలాజికల్‌గా పనిచేస్తూ ఉంటుందండి. యెస్! ఐ యామ్ సంథింగ్ నేను మంచివాడిని, మంచి పనులు చేస్తున్నాను. అది ఏదైనా గానీ, ఏ దానమైనా గానీ, శ్రమదానంతో కూడా దాన ధర్మమే అవుతుందండి. నలుగురికి 4 పూట్ల అన్నం పెట్టినా గానీ దానమే అవుతుందండి. సో, మరి అది మన ఇంటర్నల్‌గా మనకున్నటువంటి బ్యాడ్ ఫీలింగ్స్‌ని తీసేసి యెస్! ఐ యామ్ సంథింగ్ అని లేకపోతే ఇంకోటి చాలా గుడ్ ఫీలింగ్స్ రావడానికి ఉపయోగపడతాయి. ఐ మీన్ హార్మోనల్ బ్యాలెన్స్. బెస్ట్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెరటోనిన్ లెవెల్స్ అవి పెరగడానికి ఉపయోగపడతాయండి. సో, మరి అది కూడా గుర్తుంచుకోండి. రెండోది
మూడోది ప్రతికూల వాతావరణం. అది ఆఫీస్ గానీ, ఇల్లు గానీ ఇంక రచ్చ రచ్చ కింద, గోల గోల కింద ఉంటే డబ్బు ఉండదండి. అక్కడ డబ్బుకి దీనికి ఏంటి సంబంధం అంటే మనిషికి మనశ్శాంతి ఉండదండి. ఫోకస్ ఉండదండి. ఏం చేస్తున్నామో తెలీదు. సాయంత్రం అయితే బార్‌కెళ్ళిపోవాలనిపిస్తది. పిచ్చి పిచ్చి వాటికి ఖర్చు చేయాలనిపిస్తూ ఉంటుంది. సో, మరి మానసిక శాంతి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి, మానసిక శాంతి ఉండేలాగా ఇంటిని సరిజేసుకోవడం. లేకపోతే ఏం చేయాలో మీకు తెలుసు. అలాగే ఇక పని చేసే వాతావరణం గూడా చక్కగా, హాయిగా, మనశ్శాంతితో ఉండేలాగా ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాల్సిన బాధ్యత మనదే గదండీ! ఇది గూడా ఒక పాయింట్. తర్వాతొచ్చి నాలుగో అంశం. ఈరోజు రేపు మనం చేసే ఖర్చంతా కూడా చూపించుకోవడానికండి. అట్టహాసం, ఆడంబరం మనం గొప్ప చూపించుకోవడానికి. మొన్నే రీసెంట్‌గా ఒక ఫ్రెండ్ కూతురు పెళ్ళయిందండి. ఆయన జీతం నెల జీతం 1,00,000 అండి. కళ్యాణ మండపానికి, ఆ కళ్యాణ మండపంలో ఏర్పాట్లు, భోజనంతో కలిపి కొన్ని ఉంటాయి గదండీ! షామియానా, లైటింగ్ ఇయన్నీ 12,00,000 ఖర్చు పెట్టాడండి. వాస్తవమే చెప్తున్నాను. ఇంకా కాస్త ఎక్కువే ఉంటుందిలెండి. నాకు తక్కువ చెప్పాడేమో అని డౌటొచ్చింది. అంటే ఒక సంవత్సర కాలం పాటు గాడిద చాకిరీ చేస్తే 12,00,000 వస్తాయి. ఆ 12,00,000ని జస్ట్ ఒక కళ్యాణ మండపం అంటే అట్టహాసంగా, ఆడంబరంగా చేసినట్టు. ఏది ఆ ఊళ్ళో, ఆ కళ్యాణ మండపంలో చేస్తే. ఆ కళ్యాణ మండపం వాడు ఆ రకమైన హైప్ క్రియేట్ చేశాడు. అక్కడున్న కమ్యూనిటీలో, అక్కడున్న ఊళ్ళల్లో. అంటే ఆ కళ్యాణ మండపంలో చేసుకుంటేనే బాగా చేసుకున్నట్టు, ధూమ్ ధామ్‌గా చేసినట్టు అనేది ఒకటి క్రియేట్ చేశాడండి. ఇలాగ చాలా ఉన్నాయి మనకి. జస్ట్ పెళ్లి గురించి మాట్లాడుతున్నాను. కారు, ఇల్లు, ఇంకా ఇంట్లో కొనే వస్తువులు ఇవన్నీ కూడా అట్టహాసం, ఆడంబరం. ఇంకొకళ్ళకి చూపించుకోవడం కోసమే వాడతాం. ఈరోజు కూడా మనం వేసుకునే బట్టలు కూడానండి. ఫర్ ఎగ్జాంపుల్ నాదే. ఇగో ఈ షర్ట్ గురించి కూడా చెప్తాను. మీలో కొంతమందికి ఉపయోగపడొచ్చని. ఈ షర్ట్ యాక్చువల్‌గా నాది కాదండి. అనంగా మళ్ళీ కామెడీ డైలాగ్ అక్కడికెళ్ళిపోవద్దే. మా అబ్బాయిది. మా అబ్బాయి షర్ట్ ఇది. కొన్నది కూడానండి నాకు తెలిసి 200 చిల్లర ఎంతో ఉంది. అంటే 600 ఎంతో ఉంటే మంచి ఆఫర్‌లొస్తాయి గదండీ! 70%, 80% ఆఫర్‌లు చూసుకుంటాను నేను. అప్పుడే కొంటాను. వచ్చినప్పుడే ఒకసారి ఒక 4 కొనేస్తాను. వాడు ఈ మధ్య అంటే వాడు నాతో ఇంచుమించుగా సమానంగా ఉన్నప్పుడు కొన్నది. వాడు నాకంటే నెక్స్ట్ లెవెల్ తర్వాత సైజ్‌కెళ్ళిపోయాడు. టైట్ అయిపోయింది వాడికి. టైట్ అయిపోయింది గదా! అని జెప్పి వాడేసుకున్న షర్ట్ కదా! ఆల్రెడీ సంవత్సరం వాడాడండోయ్ వాడు. అని జెప్పి నేను మానేశాను. మీరు నా పాత వీడియోల్లోకి వెనక్కెళ్ళి చూసుకోండి 2, 3 ఏళ్ల నుంచి నేను వాడుతూనే ఉన్నాను దీన్ని. ఇందులో ఏముంది? మంచి కాటన్ షర్టు బానే ఉంది. బాడీకి చక్కగా ఫిట్ ఉంది. ఎక్కడ చిరిగిపోలేదు. అంటే చిరిగిపోయిన బట్టలేసుకొని ఎళ్లి మళ్ళీ మనం పరువు తీసుకోలేం గదండీ! అది గూడా ఇంపార్టెంటే గదా! మరి చిరిగిపోయినయి ఏసుకోమని, అరిగిపోయినయి ఏసుకోమని కాదు. బావుంది, అంతా ఓకే అనుకున్నప్పుడు ఇక్కడ ఏం చూపిచ్చుకోవాలి ఆడంబరం. ఆడంబరం, అట్టహాసం అనేది మనకున్న జ్ఞానంలోనూ, మనకున్న మంచితనంలోనూ, సాటి మనుషులతో ఎలా ఉంటున్నాం, సాటి మనుషులకి ఏదైనా చేద్దాం అనుకుంటున్నామా అనే దాంట్లో ఉంటుందని నేను బలంగా నమ్ముతాను. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. తర్వాత ఇక సరైన ఫైనల్‌దండి ఇది. సరైన పెట్టుబడి పెట్టకపోవడం. అంటే చేతిలో డబ్బు ఎందుకు ఉండటం లేదు, డబ్బు అవసరానికి ఎందుకు అక్కరకి రావట్లేదు అంటే పెట్టుబడుల విషయంలో ఇప్పటికీ మన వాళ్ళది చాలా చాలా వీక్ మైండ్ సెట్ అండి. వీక్ మైండ్ సెట్ అని ఎందుకంటున్నానంటే ఒక రోజుకి 2 రోజులకే రూపాయికి రూపాయి వచ్చేయాలి. డబులయిపోవాలి. 4, 5 రెట్లు ఇచ్చేస్తానంటే పెట్టుబడి పెట్టేయడం. ఇంకా బిట్‌కాయిన్ దగ్గర నుంచి ఆ షేర్స్, ఈ షేర్స్ ఈ మధ్య స్కాములయితే మామూలుగా లేవు ఇక్కడ. నా సలహా అయితే ఆ పెట్టుబడులు కూడా డైవర్సిఫైడ్‌గా ఉండాలని అందరూ చెప్తారు గదండీ! అలా పెట్టుకోండి. అంటే కాస్త ఎఫ్‌డీలో ఉంచుకోవడం, కాస్త బ్యాంక్ బ్యాలెన్స్ సేవింగ్స్ ఉంచుకోవడం. మిగిలింది ఇక అన్ని చోట్ల షేర్ మార్కెట్‌లోను, మ్యూచువల్ ఫండ్స్‌లోను అందులో దూరొద్దండి దయచేసి. నమ్మకమైన ఇల్లు కొనుక్కుంటారో, స్థలం కొనుక్కుంటారో, లేతే ఇంకోటో మీకు ఏదైతే అనిపిస్తదో, మంచి గ్రోత్ ఉంటదనిపిస్తదో దాని మీద పెట్టుకోండి. ఏది మనం చిన్న నెల సేవింగ్స్ చేసినప్పుడు 5, 10 ఏళ్లకి ఒక ఆదాయం వస్తుంది. 5,00,000, 10,00,000, 25,00,000 ఉన్నప్పుడు ఒక చోట పెట్టుకోగలిగితే అక్కడ రూపాయికి రూపాయి అప్పటికప్పుడు అయ్యేలా చూసుకోవద్దు ఎప్పుడు కూడా. 2, 3 ఏళ్లలో ఒకసారి రెట్టింపవుతాయి. చాలా సంతోషం. 5, 6 ఏళ్లలో రెట్టింపవుతాయి సంతోషం. 10 ఏళ్లకైనా గానీ భయపడాల్సిన పనేమీ లేదు. అంటే ఆశకి పోయి ఈ మధ్య చాలామంది ఆ ట్రాప్‌లో పడిపోయి ఉన్నదంతా పోగొట్టుకొని ఇగో అప్పుల్లో బతికేస్తున్నారని చెప్పడం. సో, మరి మీకెలా అనిపించింది ఈ వీడియో? ఈ పర్సనల్ ఫైనాన్స్‌కి సంబంధించి మనం కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. ఏవి డైలీ లైఫ్‌లో మనం ఫేస్ చేస్తున్న విషయాలు, మనకు తెలియని విషయాలని జెప్పి మీ అందరికీ అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాను. మరి దయచేసి ఒక లైక్ ఇచ్చేయండి. ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు. వాళ్ళకి షేర్ చేయండి. ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి విషయాలు ఇంకా చాలా ఉన్నాయండి. పర్సనల్ ఫైనాన్స్‌లో కొన్ని వందల, వేల విషయాలున్నాయి. వందల, వేల విషయాలన్నీ కూడా మన రియల్ లైఫ్‌కి ముడిపెట్టుకొని నా అనుభవంలోంచి వచ్చినవి అన్నీ మీకు షేర్ చేస్తూ ఉంటాను. థాంక్ యూ.